ఏపీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. ఓట్లేసేందుకు ఓటర్లు పోటెత్తారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో భారీగా పోలింగ్ నమోదైంది. సోమవారం అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఏపీలో మొత్తం 76.79% పోలింగ్ నమోదైంది. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఈసీ ప్రకటించింది. రీపోలింగ్ కు ఇప్పటివరకు ఎలాంటి అవసరం రాలేదని తెలిపింది. యువ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలనైతే స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, ఆంధ్రప్రదేశ్ లో లోక్సభ, శాసనసభ ఎన్నికల పర్వం పూర్తయింది. మధ్యరాత్రి వరకు కూడా పోలింగ్ జరుగుతూ ఉంది. దాదాపు 3000 స్టేషన్లో రాత్రి 12 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తమే చూస్తే ఇప్పటి వరకు అందిన తాజా సమాచారం ప్రకారం 78.36% మేర రాష్ట్రంలో పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. దీన్ని అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది. మధ్యరాత్రి 12 గంటల వరకు ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజీ 78.36% ఉన్నట్లుగా సమాచారం ఉంది. అయితే దీన్ని అధికారికంగా మరికొద్ది సేపట్లోనే ఎన్నికల సంఘం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లేట్ నైట్ జరిగినటువంటి పోలింగ్ నేపథ్యంలో జరిగిన మొత్తం ఎంత మేరకు పోలింగ్ అయింది అనేటువంటి అంశం గురించి కూడా అధికారికంగా మరికొద్ది సేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే బలరాం, ఈ రోజు మొత్తం నిన్న ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ మధ్యరాత్రి వరకు కూడా కొనసాగుతూ ఉంది. 6 గంటల తర్వాత ఎవరిని కూడా కొత్త వారిని అలౌ చేయనప్పుడు కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున, ముఖ్యంగా మహిళలు, యువత కూడా పెద్ద ఎత్తున క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అంతా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. 7 గంటల కల్లా పోలింగ్ కేంద్రాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఓటర్లతో కిటకిటలాడినటువంటి పరిస్థితి. అయితే చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడం, ఈవీఎంల వాటికి సాంకేతిక సమస్య వచ్చినటువంటి నేపథ్యంలో వాటి స్థానంలోనే వేరే వాటిని ఏర్పాటు చేయడం, సాంకేతిక సమస్య ఏదైతే తలెత్తిందో వాటిని పరిష్కరించినటువంటి నేపథ్యంలో 1 గంట, అరగంట వ్యవధిలో పూర్తిగా ఆ ఈవీఎంల సాంకేతిక సమస్య కూడా పరిష్కారం అయిన నేపథ్యంలో అంతా సజావుగా జరిగింది. అయితే ఎక్కడ కూడా శాంతియుతంగా చెదురుమదురు సంఘటన మినహా మిగతా ఎన్ని చోట్ల కూడా ప్రశాంతంగా వాతావరణం జరిగింది. ఎన్నికల పోలింగ్ అయితే పూర్తి స్థాయిలో ప్రశాంతంగా జరిగినటువంటిది. అటు పల్నాడు, మాచర్ల, అదేవిధంగా అనంతపురం జిల్లాలో చెదురుమదురు సంఘటనలు జరిగాయి. దాదాపు 11 ప్రాంతాల్లో ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. 12 ప్రాంతాల్లో వివిధ సంఘటనలు జరిగిన నేపథ్యం ఉంది. ఆయా ప్రాంతాలకి ఎన్నికల సంఘం సీరియస్ అవటం, ఆయా ప్రాంతాలకి అదనపు బలగాలను మోహరింపజేయటం, అక్కడ కొంతమందిని అయితే గృహ నిర్బంధం చేసి వారందరూ కూడా ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా బయటికి రాకుండా చేసి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల నేపథ్యంలో పూర్తిగా ఎన్నికలు సజావుగా, పోలింగ్ సజావుగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద మనం చూస్తే బలరాం, ఈ రోజు పల్నాడుతో పాటు మిగతా దాదాపు 12 చోట్ల కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకున్నట్టు నేపథ్యంలో పల్నాడు, తెనాలి, అదేవిధంగా అనంతపురం జిల్లాలో జరిగినటువంటి చెదురుమదురు సంఘటనల నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా యుద్ధ ప్రాతిపదికన ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చక్కదిద్దేటటువంటి ప్రయత్నం చేసింది. దాంతో పరిస్థితులన్నీ కూడా అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఉదయం పోలింగ్ స్థలాలు చూస్తే ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ దాదాపు క్రమక్రమంగా పెరుగుతూ దాదాపు 78% మేరకు వచ్చింది. ఉదయం 9 గంటలకి విడుదల చేసినటువంటి పోలింగ్ పర్సంటేజీ కేవలం 9.2% మాత్రమే పోలింగ్ నమోదైనటువంటిది. అంటే 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ 9 గంటలకు ఇచ్చినటువంటి పోలింగ్ పర్సంటేజీ కేవలం 9.2% మాత్రమే నమోదైంది. అదేవిధంగా 11 గంటలకు ఇచ్చినటువంటి పోలింగ్ పర్సంటేజ్ మాత్రం 23.04% వరకు కూడా పోలింగ్ పర్సంటేజీ నమోదైనటువంటి పరిస్థితి. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటకి ఇచ్చినటువంటి పోలింగ్ పర్సంటేజ్ చూస్తే 40.26% మేర పోలింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి వాతావరణం ఉంది. 3 గంటలకు ఇచ్చినటువంటి ఎన్నికల సంఘం అధికారికంగా ఇచ్చినటువంటి పోలింగ్ పర్సంటేజ్ చూస్తే 55.49% మేర ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పర్సెంట్ నమోదైంది. దాదాపు దశల వారీగా ప్రతి 2 గంటలకు ఒకసారి
ప్రజలు మొత్తం ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నికల ఉత్సాహంలో పోలింగ్ కేంద్రాలకు తరలి రావటం, పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగేటటువంటి అంశానికి దోహదం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద 4,13,00,000 మంది ఓటర్లుంటే వారిలో 2,71,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వీరిలో అత్యధికంగా మహిళలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరిలో 1,30,00,000 మంది పురుషులుంటే 1,40,00,000 మంది మహిళలు వారి ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని అధికారికంగా రాత్రి 12 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి డేటా, పూర్తి పర్సంటేజ్, ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఏ వర్గాలు మహిళలు, పురుషులు, యువత ఏ మేరకు ఓటు హక్కు వినియోగించుకున్నారనే అంశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బలరాం, జయరాజ్, అంటే అత్యధికంగా పోలింగ్ నమోదైన జిల్లా ఏది, అలాగే అత్యంత తక్కువగా పోలింగ్ నమోదైన జిల్లా, దానికి సంబంధించిన అధికారులు వెల్లడించారా? బలరాం, ఇది అధికారికంగా ఇంకా 10 గంటల తర్వాత ఎన్నికల సంఘం రాత్రి లేట్ నైట్ వరకు కూడా పోలింగ్ జరిగినటువంటి నేపథ్యంలో నిన్న 5 గంటల వరకు అయితే ఒంగోలు అత్యధికంగా పోలింగ్ నమోదైన జిల్లాలో ఉంది. విశాఖపట్నం అత్యల్పంగా పోలింగ్ నమోదైనటువంటి జిల్లా ఉంది. ఆ తర్వాత ఎన్నికల సంఘం అధికారికంగా దీన్ని ఇంకా ప్రకటించలేదు కాబట్టి మనం ఇప్పుడే దాని గురించి ఏ జిల్లా ఎక్కువ అత్యధికంగా పోలింగ్ నమోదైంది, ఎక్కడ తక్కువ ఉందనేటువంటి అంశం నిన్న 5 గంటల తర్వాత అధికారికంగా ఎన్నికల సంఘం కూడా ఇంకా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు 10 గంటల తర్వాత అధికారికంగా టోటల్ ఎంత మేరకు పోలింగ్ జరిగింది, ఏ జిల్లాలు ఎంత పర్సంటేజ్ ఉంది, అదేవిధంగా ఎక్కడెక్కడ మహిళలు ఎక్కడ ఎక్కువ ఓటింగ్ లో పాల్గొన్నారు, ఎక్కడ పురుషులు ఎక్కువ ఓటింగ్ చేశారు, ఎంత పర్సంటేజ్ మేర ఓటింగ్ జరిగింది అనేది అధికారికంగా ఇంకా ఎన్నికల సంఘం ప్రకటించలేదు. రాత్రి 12 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు 10 గంటల తర్వాత అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే చాలా ఓటర్లు ఆంధ్రప్రదేశ్ లో 4 కోట్ల మంది పైగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యుత్సాహంగా, చాలా ఉత్సాహంగా ఎన్నికల పండగ వాతావరణంలో దాదాపు అన్ని పోలింగ్ బూతులు కూడా కళకళలాడేటువంటి పరిస్థితి. చాలా క్యూలు, దాదాపు 2-3 గంటలు ఒక అభ్యర్థి, ఒక ఓటరు వెళ్లి క్యూలో నిలబడి ఓటు వేయాలంటే దాదాపు 2 గంటలకు పైగానే క్యూలో నిలబడి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అన్ని పోలింగ్ బూతులు కూడా మహిళలు, యువకులు పూర్తి స్థాయిలో వారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అంచనాలన్నీ కూడా అన్ని పార్టీలు కూడా ఈ రోజు ఇంకొక ప్రధానమైనటువంటి అంశాన్ని గురించి మనం చెప్పుకోవాలి. అన్ని పార్టీలు కూడా ముఖ్యంగా ప్రధానమైనటువంటి వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా పూర్తిగా అంతిమ విజయం మాది, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి తప్పకుండా మా వైపే ఓటర్లు ఉన్నారనేటటువంటి ఒక క్లైమ్ అయితే చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అయితే తీర్పు రావడానికి కొంత సమయం ఉన్నప్పుడు కూడా ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఆయా పార్టీల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక విశ్లేషణ కానివ్వండి, వచ్చినటువంటి పోలింగ్ పర్సంటేజ్ కానివ్వండి, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అభిమానులు కానివ్వండి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఉభయ పార్టీలు కూడా విజయం తమదే, తప్పకుండా గెలుపొందుతాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ప్రకటనలు అయితే ఇప్పటికే చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పర్సంటేజ్ కూడా పెరిగినటువంటి వాతావరణం ఎన్నికల సంఘం అయితే గతంలో కూడా చెప్పింది. 2019లో కేవలం 79% మాత్రమే పోలింగ్ పర్సంటేజ్ ఉంది, ఈసారి 83% దాటుద్దని చెప్పేసి ఎన్నికల సంఘం ముందుగానే అంచనా వేసిన నేపథ్యంలో దీనికి ప్రధానంగా దాదాపు 10 లక్షల మందికి పైగా యువ ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా మహిళా ఓటర్లు కూడా 2,30,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న పోలింగ్ సరళి చూస్తే గంటకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా మహిళలైతే చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. మహిళా ఓటర్లు ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములు, ఆయా పార్టీల గెలుపోటములు నిర్ణయించేటటువంటి శక్తిగా అవతరించినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు కొత్తగా ఓటు హక్కు కల్పించినటువంటి యువ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల్లో తరలివచ్చి ఉత్సాహంగా ఓటేసిన నేపథ్యంలో ఈసారి అభ్యర్థి గెలుపోటములు, ఆయా పార్టీల గెలుపు ఓటములు అటు మహిళలు ఇటు యువత ఓటర్లపైనే ప్రధానంగా ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.